లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు. ఒక వచనం మీరు, ఒక వచనం నేను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అందరూ కలిసి అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయించునని ఆయనతో చెప్పాను. ఈ ఉపమానం మీద నా సేవా జీవితంలో కొన్ని వందల సార్లు, ఒకటి కాదు, రెండు కాదు, వందల సార్లే నా సేవా జీవితంలో దీని మీద మాట్లాడుతూ వచ్చాను. మీరు అనుకోవచ్చు, ఎన్నిసార్లు దీని మీద ప్రసంగం చెప్తారు అని. కానీ ఈరోజు అదే ఉపమానంలో నుండి ఒక నూతన ప్రత్యక్షతతో, నూతన అభిషేకంతో కూడిన ఒక వర్తమానాన్ని తండ్రి మీ ముందుకు తేవడానికి సహాయం చేశారు. ఒక అత్యున్నతమైన సందేశం మీరు వినబోతున్నారు. ఒక ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టుకి యజమానుడు తీర్పు తీర్చాడు. ఏమని? దీనిని నరికివేయించు అని. ఆ తోటను సేద్యపరుస్తున్న వ్యక్తి అన్నాడు, తండ్రి, అయ్యా, దీన్ని బాగా త్రవ్వుతాను, దీని చుట్టూ ఎరువు వేస్తాను, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మయ్యా అన్నాడు. యజమానుని యొద్ద నుండి తీర్పు వచ్చింది, దాన్ని నరికివే. తోటను సేద్యపరిచేవాడు అడ్డుపడుతున్నాడు, అది ఫలించేటట్లు నేను చూస్తాను, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఆ యజమానుడు పరలోక తండ్రి అయితే, ఆ సేద్యగాడు సంగమునకు కావలి కాస్తున్న కాపరివాడు, లేదా సంగమును సేద్యపరుస్తున్న పరిశుద్ధాత్మదేవుడు లేదా దైవజనుడు, ఈ సంవత్సరం కూడా ఉండని అయ్యా. ఆ తోటమాలి చెప్పిన ఒక్క మాట, ఆ తోటను సేద్యపరుస్తున్నవాడు చెప్పిన ఒక్క మాట, ఆ సంవత్సరం కూడా ఉండటానికి దాన్ని కృపించాడు. ఇంతకీ దాన్ని నరికివేయమనటానికి తండ్రి వద్ద నుండి ఆ తీర్పు రాటగల కారణం ఏంటో తెలుసునా? దానిని బట్టి ఏదో వ్యర్థమైపోతుందని దేవుడు ఫీల్ అవుతున్నాడు. ఇది నా సందేశం ఈరోజు. తండ్రి చెప్తున్నాడు, దీని వలన అంటే ఈ అంజూరపు చెట్టు వలన భూమి ఎలా వ్యర్థమైపోవాలి, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి.
నీ జీవితాన్ని నువ్వు వ్యర్థం చేసుకుంటావేమో, నీ బిడ్డల జీవితాలను వ్యర్థమయ్యేటట్లు నువ్వు చూస్తావేమో, నీకివ్వబడిన సొమ్ము సోకు సౌందర్యం ఆత్మీయత అంతా వృధాగా నువ్వు వ్యర్థపరుస్తావేమో, వ్యర్థపడితే నువ్వేం ఫీల్ అవ్వవేమో. కానీ పరలోకపు తండ్రి ఉపయోగకరమైనది అనుకున్నది ఏదైనా వ్యర్థమవుతూ ఉంటే చూస్తూ సహించే దేవుడు కాదని నేను మీతో చెప్తున్నాను. ఈరోజు ఇది ఉపయోగపడుతుంది అని అనుకున్నప్పుడు, ఉపయోగపడవలసిన ఇదే వ్యర్థమైపోతుంది అనుకుంటే చూస్తూ ఊరుకోడు. ఇక ఉపయోగకరమైనది ఇది ఉపయోగపడకపోతే, దీని వలన వ్యర్థమైపోతుంది అనుకుంటే, దీని వలన ఏదో వ్యర్థమైపోతుంది అనుకుంటే సాటిస్ఫై అయిపోడు. నీ కుటుంబం వ్యర్థమైపోతుంటే నీకు అంత పట్టింపు ఉండకపోవచ్చేమో, నీ బిడ్డల జీవితాలు వ్యర్థమైపోతుంటే ఏం చేస్తాంలే మన వల్ల ఏమవుతుందని నేను అనుకోవచ్చేమో. అప్పగించబడిన పరిచర్యల్లో రావలసిన ప్రతిఫలం దొరకకపోతే నేనేం చేస్తానులే అని నేను సాటిస్ఫై అవ్వచ్చేమో. కానీ దేవుడు నిన్ను బట్టి ఏదో వ్యర్థమైపోతుంటే, నన్ను బట్టి ఏదో వ్యర్థమైపోతుంటే ఎలా వ్యర్థమైపోవాలి అంటాడు. అంజూరపు చెట్టును గురించి ప్రభు అడుగుతున్నాడు. ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టును గురించి ప్రభు అడుగుతున్నాడు. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి? ఓ అంజూరమా, నీ వలన నా భూమి ఎలా వ్యర్థమైపోవాలి? నేను సహించు, నా భూమి నాది. నిన్ను గూర్చి నా భూమి ఎలా వ్యర్థమైపోవాలి? నో, నేను సహించాను, నన్ను నరికేసాయండి. ఏదో వ్యర్థమైపోతుంది అంచూరాన్ని బట్టి. ప్రభు అన్నాడు, దాన్ని నరికిచ్చేయండి. ఒక మాట అడుగుతున్నా, చూస్తాకి బాగున్నావుగా, కాపు కాయటానికి రెడీ అయిపోయినట్లుగా బిల్డప్ ఇస్తున్నావుగా, ఆకారంలో ఏం వెలితిలేదు, ఆకుల్లో ఏం తక్కువ లేదు, భక్తిలో ఏమీ అనగార్చబడిన స్థితి లేదు, బాగున్నావు. పైకి చూస్తే ఫలములను గంపలు 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 ఫలాలిచ్చే చెట్టుగా కనబడుతున్నావు. ఆకులేం తక్కువ లేవు, కొమ్మలేం తక్కువ లేవు, సైజ్ ఏం తక్కువ లేదు, అన్నీ బాగున్నాయి. ఆకారాలు ఉన్నాయి, ఆకృతులు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి. కానీ దేవుడు కోరుకున్న ఫలం లేదుగా. నీ నుండి దేవుడు కోరుకున్నది ఆకుల కోసమా నిన్ను నాటుకుంది? ఓ అంజూరమా, ఆకుల కోసం దేవుడు ద్రాక్ష తోటలో నిన్ను నాటుకున్నాడా? ద్రాక్ష తోట ఆయనకి ఇష్టమైన వనం కదా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం ప్రకారం ద్రాక్ష వనం నాకు ఇష్టమైంది అంటాడు, నాకు ఇష్టమైన వనం అంటాడు. ఆయనకి ఇష్టమైన వనంలో నిన్నెందుకు నాటుకున్నాడు? నువ్వు ద్రాక్ష చెట్టు కాదుగా, అసలు నువ్వు ద్రాక్ష చెట్టు కాదుగా. మరి ఆయనకి ఇష్టమైన ద్రాక్షవనం నిన్నెందుకు నాటుకున్నాడు? ఆకులీటాక తల్లి, ఆకులీటాక, కొమ్మలేయటానిక? టేకు చెట్టు లావయిందంటే దానికి విలువ ఉంటుందండి. ఎందుకనేది కలప కొరకే నాటారు కాబట్టి. టేకు చెట్టు ఎంత ఎదిగితే అంత విలువ, టేకు చెట్టు ఎంత లావైతే అంత విలువ. కానీ అంజూరపు చెక్క అందుకు పనికిరాదుగా. టేకు మొక్కను ఎవడైనా నాటాడు అంటే కలప కోసం నాటుతాడు. దేవదారు వృక్షాన్ని ఎవడైనా నాటాడంటే కలప కోసం నాటుతాడు.
మామిడి చెట్టు ఎవడైనా నాటాడంటే పొయ్యిలో పొలలు పెట్టుకుంటూ నాటుతాడమ్మా, దాని నుండి ఏదో ఫలం కోరుకుని నాటుతాడు. అంజూరపు చెట్టును కూడా ఆయనకిష్టమైన ద్రాక్షవనంలో ఈ అంజూరపు చెట్టును ఎందుకు నాటుకున్నాడు? ఆకులీయటానికి కాదు, కొమ్మలేయటానికి కాదు, ఆకులు కొమ్మలతో సైజుతో నన్ను చూసి మురిసిపో అనటానికి కాదు. నేను చూడు ఎంత అందంగా ఉన్నానో, ఎంత సాత్వికంగా ఉన్నానో, ఎంత దీనంగా ఉన్నానో. ఇంటి బంగారు ఆభరణాలు తీసేసి ప్రతిష్టలోనికి వచ్చేసి సమర్పణలోకి వచ్చి వైట్ డ్రెస్ వేసి నేను చూడు ఎంత బాగున్నానో, ఎంత ఆకారంగా ఉన్నానో, ఎంత ప్రతిష్టలో ఉన్నానో. ఇవన్నీ ఆకులు. కానీ నేను కోరుకుంటున్నది ఆకులు మాత్రమే కాదు. ఆకులు, కొమ్మలు, ఎదుగుదల, మంచి సైజు ఉంది. భక్తిలో కూడా చాలా లావైపోయావు లేవు. ఎంత లోతైన ఉపదేశం చెప్పినా ఈజీగా అర్థమైపోతుంది నీకు. చాలా ఎత్తెదిగావు, మంచి లావయ్యావు ఆధ్యాత్మికంగా. నిన్ను లావు పెరిగి కొమ్మలేసి ఆకులేయటానికేనంటారా నిన్ను నాటుకుంది? కాదుగా. ఒకవేళ ఆయన కలప కావాల్సి వస్తే ఏ టేకు చెట్టునో దేవదారు వృక్షాన్నో దేనినో నాటుకుని ఉండేవాడు. కలప కోసం కాదుగా దీన్ని నాటింది, ఫలము కోసం అనండి. కోరుకున్న ఫలం ఇవ్వలా, ఆకులు మాత్రం వచ్చింది. ఆకులు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి, లావు ఉంది, కానీ ఫలము లేదు. ఒక సంవత్సరం వచ్చి చూశాడు. నేను ఈ ప్రాంగణానికి వచ్చినప్పుడల్లా కూడా కనీసం 6 రోజుల్లో 1-2 సార్లైనా మామిడి చెట్టు దగ్గరికి వెళ్తా. 10 రూపాయలు పెట్టి రైతు బజారుకి వెళ్ళి ఒక మామిడికాయ కొనుక్కునే స్తోమతలే కాదు, నా చెట్టు కాసిందా లేదా అని ఫీలింగ్. నేను నాటుకున్న మొక్క పూతొచ్చిందా, కాపొచ్చిందా. 20 రూపాయలు పడేస్తే ఒక మామిడికాయ వస్తుంది. కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్తా, పూత ఏమన్నా పెద్ద దిగిందా అనుకుంటా. మరలా ఇంకొక మామిడి చెట్టు దగ్గరికి వెళ్తా, అక్కడ చూస్తా. జామ చెట్టు దగ్గరికి వెళ్తా, అరే రూపాయి పెట్టుకుంటే జామకాయ వస్తుంది కదా. లేదు లేదు, నా చెట్టు నేను కోరుకున్న ఫలం ఇవ్వాలి. నా చెట్టు నాకు ఇచ్చిన ఫలం వేరు, నేను బజార్లో రూపాయికి కొనుక్కునే ఫలం వేరు. నేను నాటిన మొక్కను అన్నిసార్లు దర్శిస్తుంటే దేవుడే శిల్పియు నిర్మాణికుడై తన హస్తాల్లో నేను చిక్కుకొని రూపకల్పన చేసి నేను నిర్మాణం చేశాడు. నీ నుండి ఏ ఫలం ఆశిస్తున్నాడో, ఆకులు కాదురా బాబు, కొమ్మలు కాదురా, సైజు కాదురా, కాదు, నీ నుండి యేసయ్యకు కావలసింది ఫలం అనండి. కానీ ఫలం ఇవ్వట్లేదు, ఇది ఫలం ఇవ్వలేదు. యజమానుడు, తోటమాలి కాదు, యజమానుడు వచ్చి 1 సంవత్సరం చూశాడు. కాపు కాసే వయసు వచ్చిన తర్వాత చిన్న మొక్కను ఎవడైనా చూస్తాడండి? చూడడు. కాపు కాసే వయసు వచ్చిందంటే ప్రతి యజమానుడు కూడా ఏం కోరుకుంటాడు? ఫలం కోరుకుంటాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు బిడ్డలను భుజం మీద వేసుకుంటారు. బిడ్డలు పెద్దోళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులను భుజాల మీద వేసుకుంటారని కోరుకుంటారు. అంతే కదా. ఇప్పుడు తండ్రికి కూడా యజమానుడు వచ్చాడు, కాపు కాసే వయసు వచ్చింది. 1 సంవత్సరం కాపు కాసే వయసు వచ్చిన తర్వాత 1 సంవత్సరం వెతికాడు, పండ్లు వెతికాడు, దొరకల. 2వ సంవత్సరం వెతికాడు, దొరకల. 3వ సంవత్సరం కూడా ఎతికాడు, దొరకల. తండ్రి తోటమాలిని పిలిచాడు, సేద్యపరిచేవాడిని. ఇట్రా తండ్రి, ఈ చెట్టును నరికివే. రీజన్ చెప్పట్లా, నరికే. అయ్యా అయ్యా అయ్యా,
నరికే ఎప్పుడైతే నరికివేయమన్నాడో తోటమాలి గుండెలు బద్దలైపోయి, అయ్యో, మొక్క కొన్నది ఆయన, నాటింది ఆయన, డబ్బు ఖర్చు పెట్టింది ఆయన, దానికి పూట నీళ్లు పెట్టింది నేను, ఎరువు వేసింది నేను, సేద్యపరిచింది నేను, తెగులు సోకినప్పుడల్లా దానికి పరిహారం చెల్లించింది నేను, రాత్రి పగలు కష్టపడి పెంచాను ఈ మొక్కను. భూమి తండ్రిదే, చెట్టు తండ్రిదే, కానీ ఒక కావలివానిగా చెట్టు కొరకు పనిచేశానే, కాపాడానే, దానికి నీళ్లు కట్టానే, మొక్క పెంచానే, ఎరువు వేశానే, సేద్యపరిచానే, ఎంత ఎత్తు అది ఎదిగితే చూసి మురిసిపోయానే. ఏ వృక్షాన్నైతే, ఏ చెట్టునైతే ఇంత మహా చెట్టుగా చేశానో అదే చేతులతో నరికేయాలా? తోటమాలికి మనసు రావట్లేదు, దైవజనుడికి మనసు రావట్లేదు. దివారాత్రులు కన్నీరు కార్చి ఆ మొక్కకు నీళ్లు పోసిన వాడికి నరికి వేయటానికి మనసు రావట్లేదు. చేతులతో పెంచుకున్న మొక్క నరికి వేయటానికి ప్రాణం ఒప్పటం లేదు. ఆఖరికి తెగించి యజమానుని అడుగుతున్నాడు ఈ తోటమాలి, అయ్యా, ఈ చెట్టుని ఈ సంవత్సరం కూడా ఉండని అయ్యా, అయ్యా ఉండని అయ్యా. తండ్రి యొద్ద నుండి ఒక ఆజ్ఞ వచ్చిన అడ్డుపడిపోతున్నాడు, అడ్డంగా నిలుస్తున్నాడు. తండ్రితో తెగించి వ్యాధ్యమాడుతున్నాడు, అయ్యా అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉన్నాయి, కన్నీళ్లు కాల్చి పెంచుకున్నానయ్యా, పూటపడ్డానయ్యా దాని కొరకు. ఎన్నో రాత్రులు చేతులెత్తి నరాలు చచ్చిపడిపోయినాయ్యా. దాని మొక్క చుట్టూ ఎరువు వేశాను, సేద్యం చేశాను, తెగులు వచ్చినప్పుడల్లా పరిహారం చేస్తూ వచ్చానయ్యా, నరకటానికి మనసు రావట్లేదయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనయ్యా. సరే, మరొక నూతన సంవత్సరాన్ని ఆ చెట్టుకు అనుగ్రహించాడు. ఓ ఫలమివ్వని అంజూరపు చెట్ట, దేవుని ఆకలి తీర్చగలిగిన ఫలము లేని ఓ అంజూరపు చెట్ట, నిన్నుండనివ్వలేదా ఈ సంవత్సరం కూడా? దేవునికి ఫలం ఇవ్వలేకపోయావు, కానీ నీ సంతోషం కొరకు గోడలు దూకావుగా, కిటికీలు ఎక్కావుగా, అగాధ్యాలు చేసావుగా, మోసపరిచావుగా, మోసపోయావుగా, బిడ్డలకు శాపం తెచ్చావుగా, అన్నీ చేసావుగా. దేవునికి ఫలం ఇవ్వలేదు, నువ్వు మాత్రం కడుపు నిండా పాపంతో నిండిపోయి తృప్తిపడ్డావుగా. అయినా దేవుడు నిన్ను ఉండనిచ్చాడు. ఎవడో ఒక తోటమాలి అడ్డుపడ్డాడు, ఈ సంవత్సరం కూడా ఉండని అయ్యా, ఉండనిచ్చాడు. అసలు దీన్ని నరికివేయమంటున్నాడు తండ్రి. దేవుని యొద్ద నుండి ఒక శాసనం వస్తేనే, దేవుని యొద్ద నుండి వచ్చిన శాసనాన్ని రద్దుపరచగలిగిన కృప పొందినవాడు సంఘాన్ని సజ్జపరుస్తున్న దైవజనుడు.